నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సెగ్మెంట్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్సీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్, మాజీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి, వ్యాపారవేత్త సుజనా చౌదరి మధ్య పోరు సాగుతోంది. బీజేపీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన సుజనా చౌదరికి సొంత పార్టీ పోరుతో పాటు మిత్రపక్షం టీడీపీ శ్రేణుల నుంచి మద్దతు లభించడం లేదు. అయినా ధనబలం ఉన్న సుజనా గెలుపు మాత్రం తనదే అంటున్నారు. ధనబలం చక్రం తిప్పొచ్చని చూస్తున్నారు. అయితే వైసీపీ అభ్యర్థిగా మాజీ కార్పొరేటర్, ఏపీ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయిన ఆసిఫ్ పోటీ పడుతున్నారు. ఆర్థిక పరంగా వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ పోటీ పడలేకున్నా ప్రజాక్షేత్రంలో మాత్రం తగ్గేదేలే అంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఈ సీటు గెలుచుకున్న వెల్లంపల్లిని విజయవాడ సెంట్రల్ కు పంపి వైసీపీ అధిష్టానం ఆసిఫ్ కు అవకాశం ఇచ్చింది. మైనారిటీ ఓట్లు నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడం వైసీపీకి కలిసి వచ్చే అంశం. ఇక బీజేపీ అభ్యర్థికి సొంత కూటమి నేతల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ స్థానానికి జనసేన పార్టీ నాయకుడు పోతిన మహేష్ గట్టి పోటీదారుగా కనిపించగా సీటు దక్కకపోవడంతో పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై పోరు సాగిస్తున్నారు మహేష్. మరోవైపు గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి విధేయత చూపిన జలీల్ ఖాన్ ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించాడు. టికెట్ నిరాకరించిన పార్టీ నాయకత్వం శాంతింప చేయడంతో లైన్లో పడిపోయారు. అయినా ఆయన సుజనా చౌదరికి అంతగా సహకరించడం లేదంటున్నారు. ఇక బీజేపీ నుంచి అడ్డూరి శ్రీరామ్, బబ్బూరి శ్రీరామ్, తరుణ్ కాకాని వంటి మరికొంతమంది ఆశావాహులు సీటు కోసం ప్రయత్నించిన పార్టీ అధిష్టానం మిస్టర్ సుజనా చౌదరిని అకస్మాత్తుగా తెర మీదకి తెచ్చి సీటిచ్చింది. వీరందరి సహకారం కూడా కరువైంది. ఇక మరోవైపు అధికార వైసీపీ ఈ ఎన్నికను ధనవంతుడు, సామాన్యుడు మధ్య పోరుగా అభివర్ణిస్తూ ప్రచారం చేశారు. అధికార పార్టీ నాయకులు స్కామ్స్టర్ కు అనుకూలంగా ఓటు వేయొద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ సుజనా చౌదరికి ప్రతిబంధకంగా మారి వైసీపీ అభ్యర్థి విజయావకాశాలను మెరుగుపరుస్తున్నాయి. Please subscribe Dot News.